నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? టీ టైమ్ కేక్ అండి. చాలా బాగుంటుంది. చూసారా ఎంత స్పాంజీగా ఉంది కదా. ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి రెసిపీ అయితే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు ద వీడియో. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో మనము స్ట్రైనర్ పెట్టుకొని 3/4 కప్ ఆఫ్ మైదా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మనం మొత్తం అంతా స్ట్రైన్ చేసుకోవాలండి. మిల్క్ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్లేదండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో మనం 1/2 కప్ దాకా పెరుగు వేసుకోవాలి. వేసుకొని బీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎగ్లెస్ చేస్తున్నాను. మీరు ఎగ్తో చేసుకుంటే మనము పెరుగు బదులు 2 ఎగ్స్ వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ వేసుకున్నానండి. షుగర్ని పౌడర్ చేసుకొని నేను 1/2 కప్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తోని. ఈ కేక్ అయితే మనకి బీటర్ అవసరం లేదండి, విస్కర్తో చేసుకోవచ్చు. షుగర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వేసేస్తే మనకి ఉండల కింద కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. మీరు 1/2 కప్పు బటర్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ బటర్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. 1/2 కప్పు పాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. ఈ కేక్ని మీరు ఇంట్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకి బాగా మిక్స్ అయిపోయింది కదా. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి డ్రై ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇందులోకి వేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇది మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. అది పక్కన పెట్టుకొని ఇలాంటి ఒక టిన్ తీసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ టిన్ ఉన్నా పర్లేదండి, స్క్వేర్ కానీ ఎనీథింగ్. సో మీరు ఏం టిన్ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పైన బటర్ పేపర్ని కట్ చేసుకోవాలి. వేసుకొని దాని మీద మళ్ళీ మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ఆల్రెడీ మనం మిక్స్ చేస్తాం కదండి. ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అనేది మనం వేసుకున్నాం కదండి, ట్యాప్ చేసుకోవాలి. నేను ముందుగానే ఓవెన్ని 10 మినిట్స్ని ప్రీహీట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను కేక్ టిన్ని పెట్టేస్తున్నాను. నేను 180 డిగ్రీస్ దగ్గర పెడుతున్నాను. నేను ఓవెన్ని 45 మినిట్స్ దగ్గర పెట్టుకున్నానండి. మీ ఓవెన్ కెపాసిటీ బట్టి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఓవెన్ నుంచి తీసేద్దామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా కేక్ అనేది. ఇది మనకి పూర్తిగా కూల్ అయిపోవాలండి. అయిపోయాక మాత్రమే మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వేడి మీద ఉంటే పీసెస్ కింద రావు. మీ దగ్గర ఒకవేళ ఓవెన్ లేకపోతే కనుక మీరు లోతుకున్న గిన్నె పెట్టుకొని దాని మీద చేసుకోవచ్చు కేక్ అనేది. ఇప్పుడు సైడ్స్ అనేది మనకి నైఫ్ అనేది ఉంటుంది కదా, చాక్తోని మనం నీట్గా తీసుకొని మనం డీమౌల్డ్ చేసుకోవాలి. ఎంత బాగుంటుందో తెలుసా అండి కేక్ అనేది. ఇప్పుడైతే డీమౌల్డ్ చేశాక బటర్ పేపర్ని మనం ఇలా తీసేయాలన్నమాట. యమ్మీగా ఉంది కదా. ఇప్పుడైతే మనం దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మీరు మెజర్మెంట్ బట్టి అయినా కట్ చేసుకోవచ్చు. మీకు అన్నీ ఒక్కలాగే కావాలంటే మీరు చూసుకొని కట్ చేసుకోండి. చూసారా మన టీ టైమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా వచ్చింది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారా కేక్ అనేది ఇలా ఇరుపుతుంటే ఎంత బాగా వచ్చిందో కదా, చాలా స్పాంజీగా వచ్చింది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అలాంటి వీడియోస్ అన్నీ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.